సార్ మరి చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు వెళ్ళి కలిసారా? అంటే మెయిన్ పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఇలాంటి టాప్ మోస్ట్ లీడర్స్కి అలౌడ్ దేర్. అక్కడ జైల్లో దేర్ ఈజ్ సో మెనీ రెస్ట్రిక్షన్స్. బట్ ఎవరో మాలాంటి వాళ్ళు మేము వెళ్ళి కలుద్దామని కూడా మాకు రాని అవకాశం రాంగోపాలవరం గారికి వెళ్ళి ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టాడు ఆయన. అవును, అంటే వాళ్ళ మనిషి కాబట్టి అది. అలాగే సో పవన్ కళ్యాణ్ అంటే లైక్ ఇప్పుడు మన చంద్రబాబు గారిని ఆయన ఒక మాజీ సీఎం, ఆయన్ని ఆ రేంజ్లో అన్ని రోజులు జైల్లో పెట్టడం కానీ అలా చేశారు, అది ఎంతవరకు తప్పండి? ఇప్పుడు పృథ్వీరాజ్ని అరెస్ట్ చేయండి, సాక్ష్యం లేదు కదండి. సాక్ష్యం తర్వాత చూసుకుందాం, ముందు అరెస్ట్ చేసి లోపల పెట్టండి. శాడిజం, సైకో, ఇది శాడిజం అన్నమాట. ఒకటే నేను జైలుకి వెళ్ళాను, ఆయన కూడా జైలుకి వెళ్ళాలంటే అది జైలు కాదండి. జడ్జి గారే అన్నారు లైవ్లో, ఆయనతో మాట్లాడితే కాన్ఫరెన్స్లో, వీడియో కాన్ఫరెన్స్లో, మీరు ఫీల్ అవ్వకండి, దిస్ ఈజ్ నాట్ జైల్, యు ఆర్ నాట్, మీరు కల్ప్రిట్ కాదు, యు ఆర్ ఇన్ రిమాండ్, దిస్ ఈజ్ నాట్ జైల్, మీరు ఏంటనేది ప్రూవ్ అవుతే బయటకు వచ్చారు. బయటకు వచ్చా కూడా ఏం లేరు, 10 మంది కూడా లేరు వెనకాలన్నారు, లక్షల జనం మేము చూసాం కళ్ళెదురుగుండా. సో నిన్న జరిగిన ముగింపు సభకి దగ్గర ఇంచుమించు 40 నుంచి 50 లక్షల మంది జనం ఉండే. తెల్లవారుజాము 4 గంటలకి ఆ లైన్ ఇంకా కదులుతూనే ఉందంట కార్లు. మరి మట్ల ఎక్కండి మరి. పబ్లిక్ ఓన్లీ లేడీస్ అండ్ బీసీస్, ఆల్ క్యాస్ట్లు మొత్తం. ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు వేస్తే ప్రమాణ స్వీకారం చేశారా, 2 ముఖ్యమంత్రులను చూస్తున్నట్టుంది అనే జనం అంటున్నారు. అది లీడర్షిప్. సపోజ్ మీరు అన్నట్టుగా మనం అనుకున్నట్టుగా గన కాంగ్రెస్ అనేది పడిపోయి టీడీపీ వచ్చేసింది అనుకోండి, ఫస్ట్ ఏదైతే కేసులు ఉన్నాయో వాటన్నిటిని తిరగదోడతారా? ఇప్పుడు ఒకటి ఉంటుందండి, చంద్రబాబు గారు అలాంటి కక్ష సాధింపు ధోరణికి వెళ్ళడు. ఇతను చేసే అంత సైకో పనులు అతను చేయడు. అతను అలాగే కక్ష సాధింపు ధోరణులు ఉంటే ఇతను పాదయాత్ర చేసేవాడు కూడా కాదు, ఆపేవాడు ఎక్కడెక్కడ. ఇప్పుడు వీళ్ళు కొత్తగా రూల్స్ ఏంటంటే, ఏదైనా మీటింగ్ పెడితే 20,250 మందే రావాలంట. అది ఎలా వస్తారు? పోలీసు వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పొంగనూరులో చూడాలంట, రామచంద్ర యాదవ్ గారు ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ, ఆయనతో ఒక పార్టీ ఉంది, ఆయన వెళ్ళి మాట్లాడుతుంటే ఎస్ఐలు కానిస్టేబుల్ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీటికన్నిటికీ చరమగీతం ఉంది. ఎందుకు మీరు రోజే అంత రెచ్చిపోతుంది? నాకు అన్యాయం జరిగింది, నన్ను ఇలా అన్నాడు, నన్ను అలా అన్నాడు. సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడారా తరపున? ఎవ్వరు మాట్లాడలే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, చిత్తూరు జిల్లాలో హెడ్, నెంబర్ 2 ఈయన వైసీపీ. ఆయన ఏమైనా మాట్లాడి బాగానే, అది నీ క్రెడిబిలిటీ ఏంటంటే అది. నగిరి మేము బై రోడ్డు మొన్న తలకోనలో షూటింగ్ చేసి చెన్నై వెళ్తూ బై రోడ్డు అక్కడి నుంచి దగ్గరే వెళ్తా టిఫిన్ కోసం లెఫ్ట్లో అయితే ఏంటంటే పరిస్థితి అంటే, అందమ్మ వరాదు సార్ ఎనిమే డిపాజిటే కడియాదు అంటే తమిళన్స్ ఎక్కువ సెటిల్డ్ అక్కడ తమిళన్స్. ఇవేంటంటే ఆస్తులు ఇవి జబర్దస్త్లో కూడా రానివ్వరు, తిరిగి వస్తాయి. అక్కడ అంబట్రాంబ ఓడిపోతే మటుకు రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోవచ్చు, దానికి పనికొస్తాడు అతను. ఈ మధ్యకాలంలో రోజా గారు అయితే పెద్దగా మాటలు అయితే వినిపించలేదు. ఇంకేముంటుంది అక్కడ, మొత్తం కోసాలు బద్దలు కొట్టిన టికెట్ లేదంటే ఇంకేం మాట ఎక్కడ వస్తుంది? గొంతు ఆగిపోయింది, అక్కడ ఆగిపోయింది, గొంతులో పడిపోయింది, ఎలక్కాయ టికెట్ లేదమ్మా, సర్దు. రేపు ఇమ్మీడియట్గా ఇప్పుడు వీళ్ళు పెట్టారు కదా ఎంక్వైరీలు, రేపు గవర్నమెంట్ చేంజ్ అయ్యాక వస్తాయి, ఈడీలు వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయేమో నీకు ఇన్ని కార్లు, ఇన్ని బెంజులు, ఇన్ని బిల్డింగ్లు, కామన్ మ్యాన్లు ఎంతమంది అయ్యారంటే కేసు. అవి సుమోటోగా తీసుకుని కోర్టు దాన్ని స్వీకరిస్తుంది, పిలిపిస్తారు సిబిఐ వాళ్ళని. వీళ్ళు ఏమైనా నీతిగా సంపాదించినాయి ఇవన్నీ. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.